పల్నాడు జిల్లా క్రోసూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ పార్టీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ ఘటనలో పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. అయితే ఫైర్ ఇంజిన్ ఆలస్యంగా రావడంతో ఆ వాహనాన్ని నిలిపివేసి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఆవేశంతో వైసీపీ కార్యాలయం వైపు పరుగులు తీశారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు ఏదో రాజకీయాలు కరెక్ట్ కాదు. మీరు తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దండి. తప్పుడు మార్గాలు ఎంచుకుంటే మేము తప్పు ఎంచుకోవాల్సి వచ్చింది. కబడ్దార్ జాగ్రత్త. మీరు చేయగలిగింది ఇదే. ఇంతకన్నా ఏమైనా చేస్తారా? మేము తలుచుకుంటే ఏం చేయగలమో ఏం చేయగలమో క్రోసూరులో టీడీపీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులుపెట్టడంతో అక్కడైతే కాస్త ఉద్రిక్తత వాతావరణమే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ లో పవన్. గుడ్ మార్నింగ్ దీపిక. ఏదైతే పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం కోసూరు గ్రామంలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ కార్యాలయంపై పెట్రోల్ పోసి దహనం చేశారు. దహనం చేయడమే కాకుండా అర్ధరాత్రి సమయంలో కూడా పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం కూడా మంటల్లో వేయడంతో కూడా పూర్తిస్థాయిలో ఆఫీస్ కార్యాలయం మొత్తం కూడా తగలబెట్టిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా పెదకూరుపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి నంబూరి శంకర్రావు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏదైతే భాష్యం ప్రవీణ్, వీళ్ళిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కోసూరు రావడం, కోసూరు వచ్చిన నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పై కూడా ఇసుక మాఫియా అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడంతో కూడా దీనిపై ఆగ్రహించినటువంటి శంకర్రావు అయితే మాత్రం నిన్న ఉదయం మీడియా సమావేశం పెట్టి మరి కొన్ని దూషణలు అయితే మాత్రం చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో టీడీపీకి అయితే మాత్రం బుద్ధి చెప్తాము. తను ఇసుక మాఫియా అంటూ చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలను కూడా తప్పుపడుతున్నాను, ఖబర్దార్ చూసుకుందాం అంటూ కూడా భాష్యం ప్రవీణ్ కి ఒక సవాల్ అయితే మాత్రం విసిరేటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా తిరిగి మరలా భాష్యం ప్రవీణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఆయన కూడా నీ అంతు చూస్తాను అంటూ కూడా శంకర్రావుపై కొన్ని దూషణలు చేసినటువంటి నేపథ్యంలో కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త కూడా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్ పోసి దగ్ధం చేసినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం కోసూరు గ్రామంలో అయితే మాత్రం ఉదయం నుంచి కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో కోసూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద చేరుకొని నంబూరి శంకర్రావు కార్యాలయానికి జిప్పంటిస్తామంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. దీంతో ఒకసారిగా పోలీసులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచి కూడా కోసూరు గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశాడు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయి బందోబస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా ఉన్నటువంటి బిందు మాధవ్ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అనంతరమే వెంటనే అక్కడ ఉన్నటువంటి సత్తెనపల్లి డిఎస్పీ కూడా ఈ విషయం తెలియడంతో సత్తెనపల్లి డిఎస్పీ ప్రత్యేకమైనటువంటి బలగాలు మొత్తం కూడా కోసూరు గ్రామం చేరుకున్నాయి. ప్రస్తుతం కోసూరు గ్రామంలో అయితే 144 సెక్షన్ ని అమల్లో ఉంచినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎక్కడైనా వైసీపీ కార్యకర్తలు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు కానీ ఒకరిపై ఒకరికి ఖచ్చితంగా దాడులు చేసుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదు. వారిపై కేసులు కఠినమైనటువంటి శిక్షలు కూడా వేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు మైక్ ప్రచారం ద్వారా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా పల్నాడు జిల్లాలో ఈ యొక్క రగడ అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయంలో పూర్తి మలుపులు తిరుగుతున్నాయని మనం చెప్పుకోవాలి. నిన్న ఉదయం నుంచి కూడా నంబూరి శంకర్రావు అదేవిధంగా భాష్యం ప్రవీణ్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తారాస్థాయి చేరడమే కాకుండా ఈ రోజు పార్టీ కార్యాలయంపై ఈ విధంగా వారు పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏంటంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా గత 4 రోజుల క్రితం కూడా ఏదైతే కోసూరు గ్రామంలోనే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం, ఈ పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం రేపుతుందని కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో
స్థాయిలో గ్రామాన్ని వలయంలోకి తీసుకున్నారు. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు. ఎవరు కూడా గొడవలు చేయొద్దు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలి ఈసారి అని చెప్పి కూడా పోలీసులు ఒక హుకుం జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, పార్టీ కార్యాలయం తగ్గినాక ఎవరున్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మీరు ఎదురండి